జరిగింది అనుకోకుండా చేశాను అని ఎన్ని కారణాలైనా చెప్పొచ్చు. కాని బాధ మిగిలింది మీకు. కన్న కొడుకు మీ కళ్ళ ముందే కన్ను మూస్తే ఆ నరకం ఎలా ఉంటుంది? ఒక తల్లి మనసు దాన్ని ఎలా తట్టుకుంటుంది? అది అనుభవిస్తున్నా మీకు మాత్రమే తెలుస్తుంది. మీ బాధని చూస్తున్నా నాకు మాత్రమే అర్థమవుతుంది. ఇంకా మీరిలా మౌనంగా ఉండడం మంచిది కాదండి. ఇదే ఇంట్లో ఉంటూ తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన వాళ్ళలాగా బాను పార్దు ప్రవర్తిస్తున్నారు. బామ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, భారతంలో శకుని ఇలాగే చేసేవాడు అని. ఎవరితో అయితే ఉన్నాడో వాళ్ళ నాశనాన్ని కోరుకున్నాడని. అప్పుడు శకునికి ఇప్పటి భానుకి తేడా ఏముందా అండి? మీరు తనని ఇంటికి మహారాణి అన్నారు, నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటున్నారు. భాను మాట శాసనమైనట్టుగా విన్నారు. కాని భాను మీకిచ్చిన విలువేంటి? మీ కొడుకుని మీకు దూరం చేసిన వ్యక్తిని ఈ ఇంటికి అల్లుని చేసింది. అది భాను ఇంటి మంచి గురించి చేశాను అని అందరికీ చెప్పొచ్చు. కాని ముందు ఆ నిజాన్ని చెప్పి మీ అనుమతి తీసుకొని అప్పుడు చేసుంటే భాను ఇప్పుడు చెప్తున్న మాటకి విలువ ఉండేది. కాని భాను ఆ రోజు చెప్పలేదు కదా. రహస్యం మీకు తెలిసే వరకు రహస్యాన్ని రహస్యంగానే దాచింది. దాన్ని భాను ఎంత తెలివిగా సమర్థించుకున్నా అది 100% భాను తప్పే. అందులో ఎలాంటి ఆలోచన లేదు. ఇంకా మీరు మంచివారు కాబట్టి భాను విషయంలో ఆలోచిస్తున్నారు. మీ పరిస్థితుల్లో ఎవ్వరున్నా సరే ఈ పాటికి భానుని మెడపట్టుకుని ఇంట్లోంచి గెంటేసేవారు. నా కొడుక్కి నీకు ఏ సంబంధం లేదని చెప్పేసేవారు. ఈ ఇంటి నాశనం కోరుకున్న మనిషి ఈ ఇంట్లో ఉండకూడదని ఇంట్లోంచి వెళ్ళగొట్టేసేవారు. ఇది నేను భాను మీద కోపంతో చెప్పడం లేదా ఆంటీ, మీ బాధని చూడలేక చెప్తున్నాను. తప్పుగా మాట్లాడితే క్షమించండి. కానీ అమ్మలాంటి మీరు ఇంతలా బాధపడుతుంటే తట్టుకోలేక నా మనసులో ఉన్న మాటని చెప్పాను. ముందు జ్యూస్ తాగండి ఆంటీ. మనుష్యులలో మూఢతారహితుడు సర్వపాప విముక్తుడు కాగలడు. సర్వజీవులు సర్వశక్తులు నా నుండియే ఉత్పత్తి అగుచున్నవి. సప్త మహర్షులు నాతో సమప్రభావులైన నలుగురు నా మానసపుత్రులు లోకముల నుండి ఈ జీవులందరును. అమ్మా భాను, ఇప్పుడేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం వెళ్ళిపోయిన నా కొడుకు నేను ఏ కుటుంబాన్నైతే ఎంతగానో ప్రేమిస్తానో ఆ కుటుంబానికి అల్లుడయ్యాడు. ఆ ఇంటి మనిషిగా మారాడు. నా కొడుకు తిరిగొచ్చినందుకు ఆనందించాలా లేక వాడిని గుండెలకి హత్తుకోవాలా నాకైతే అర్థం కావట్లేదు. శివ, నువ్వు మళ్ళీ రావాలి, నువ్వు మాతో ఉండాలి అని మీనాక్షి అనుక్షణం తను కోరుకుంది. కానీ అప్పుడు వాడు రాలేదు. తీరా వాడు వచ్చేసరికి మీనాక్షి మనకి దూరం అయిపోయింది. నా రక్తం మళ్ళీ నా కళ్ళ ముందుకొచ్చినందుకు సంతోషపడాలా లేక వాడి వల్ల ఈ కుటుంబం ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నందుకు బాధపడాలా? ఏది నాకు అర్థం కావట్లేదు. నా కొడుకు వల్లే కదా ఈరోజు ఇంట్లో సమస్య వచ్చింది. నేను ప్రాణంగా అభిమానించే నా చెల్లెలు ఇంత బాధపడుతోంది. తను మౌనంగా ఉండిపోయింది కూడా. తను ఏం ఆలోచిస్తుందో కూడా మనకెవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఆ బాధని ఎలా సరిచేయాలో తెలియక ఏమీ చెయ్యలేక అలా అందరం మౌనంగా చూస్తూ ఉండిపోయాం. దీనికంతటికి కారణం శివే కదా అన్న ఆలోచన నాకొస్తోంది. ఇప్పుడు నేనేం చేయాలి? నా కొడుకు తిరిగొచ్చాడని ఆనందించాలా లేక వాడి వల్లే ఈ కుటుంబం మొత్తం బాధపడుతున్నందుకు బాధపడాలా? ఏమిటోనమ్మా, ఎలాంటి సమస్యనైనా నువ్వు ఇట్టే పరిష్కరించగలవు కదా. మరి
ఈ సమస్యకి ఎందుకమ్మా పరిష్కారం చూపించలేకపోతున్నావు? లేదు నాన్న, ఇది సమస్య కాదు. ఒక అనుకోని పొరపాటు, మనుషుల మధ్య పెరిగిన అంతరం. ఆ రోజు అన్నయ్య కావాలని చేయలేదు. అన్నయ్య వల్ల ఏ తప్పు జరగలేదు. అలా అని రాము ప్రాణం నిలవలేదు. ఈ ఇంటికి ఒక కొడుకు దూరం అయ్యాడు. అత్తయ్య కడుపులో ఒక చిచ్చు రేగింది. దానికి కారణం అన్నయ్య అన్న అపోహలో అత్తయ్య ఇప్పటికీ ఉండిపోయారు. మన నుంచి దూరమైన అన్నయ్య ఎప్పటికీ కనిపించలేదు. కనీసం పెరిగాకైనా ధైర్యం చేసి వచ్చి మనతో మాట్లాడుంటే పరిస్థితి ఇంకోలా ఉండేదేమో. కానీ అన్నయ్య మొహం చూపించలేక తను అక్కడే ఉండిపోయాడు. ఇదంతా అన్నయ్య వల్లే జరిగిందన్న కోపంలో అత్తయ్య ఉండిపోయింది. ఇన్నాళ్ళు ఆ అపోహ ఒక బలమైన గోడలాగా వాళ్ళిద్దరి మధ్య ఉండిపోయింది. ఇది విధి ఆడిన నాటకం అని చెప్దామంటే వినే పరిస్థితుల్లో అత్తయ్య లేరు నాన్న. అత్తయ్యని మార్చడానికి, అత్తయ్యకి అర్థమయ్యేలా చెప్పడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ ఏ ప్రయత్నం ఫలించలేదు. నిజమైతే బయటకొచ్చింది. అది ఇంకా ఎలాంటి పెను ప్రమాదానికి దారి తీస్తుందోనని భయం వేస్తోంది. అందుకే నాన్న నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటమ్మా ఇది? ఈ నిజం బయటకు వచ్చినందుకే చెల్లెమ్మ పరిస్థితి ఇలా అయింది. తను మనోహర్తో కూడా మాట్లాడలేదు. వాడు కూడా ఎంతో భయపడుతున్నాడు. చెల్లెమ్మ ఇలా మౌనంగా ఉంటూ తనలో తనే బాధపడుతూ ఉంటే అది తన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. ఇప్పుడు చెల్లెమ్మ తీసుకునే నిర్ణయం తనని సంతోషపెట్టేలా ఉండాలే కానీ ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం చెల్లెమ్మ బాధ తీరేలా ఉండాలి. అన్నీ ఆలోచించాను నాన్న. దీనంతటికీ ఒకటే పరిష్కారం ఉంది. ఏదేదైనా నేను అత్తయ్యతో మాట్లాడాలి. ఆవిడ కాళ్ళు పట్టుకునేనా సరే నేను చెప్పదలుచుకుంది చెప్పాలి. ఆవిడ అర్థం చేసుకునేలాగా నా సాయశక్తిలో ప్రయత్నించాలి. ఆవిడ కోపంలో 4 దెబ్బలు కొట్టినా భరిస్తాను. నన్నెన్ని తిట్టినా కొట్టినా తల వంచుతాను. కానీ ముందు అత్తయ్య నోరు విప్పాలి. తన కోపాన్ని బయటికి చెప్పుకోవాలి. తన గుండెల్లో ఉన్న బాధ మొత్తం బయటికి రావాలి. అత్తయ్యకి నేనేం చెప్పదలుచుకున్నాను చెప్పి తీరుతాను నాన్న. ఏంటి పార్థబాబు ఇది? అయినా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? నువ్విలా తాగుతూ ఉంటే పరిస్థితులు ఏమైనా సర్దుకుంటాయా? అయినా ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు? నువ్వు ఇలాంటి పరిస్థితికి వస్తావని నేను ఎప్పుడూ ఊహించలేదు. నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూడాలని కృష్ణ కూడా ఎప్పుడూ అనుకోలేదు. కృష్ణ పెంపకంలో పెరిగిన వాడివి నువ్విలా మారడం ఎంతవరకు కరెక్టు? ఏం చేయమంటావు సుందర? ఇలా తాగుబోతుగా మారడం నాకేమైనా సరదానా? మందులో మునిగిపోవడానికి నేనేమైనా పచ్చి తాగుబోతున్నా అనుకున్నావా? మనసున్న మనిషి, మనసారా చాంద్రిని ప్రేమించే మనిషి, ఆ కుటుంబం అంటే ఎంతో గౌరవించిన మనిషి, నా వాళ్ల కోసం బతుకుతున్న మనిషి, అలాంటి నన్ను ఈరోజు ఒక దోషిని చేసి నిలబెట్టారు. ఇందులో నా తప్పే ఉంది సుందరయ్య. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన గాయాన్ని ఇప్పటికీ వాళ్ళు తలుచుకుంటున్నారు. ఆ రోజు నా తప్పు వల్ల రాము చనిపోలేదు. వాడికి అసలు ఒంట్లో బాగోలేదని కూడా నాకు తెలీదు. ఆ ఆటలో గెలవాలని ఒకే ఒక్క తప్పునుంది. ఎందుకంటే మా నాన్న ది గ్రేట్ వాసుదేవరావు వాడిని గెలిపించాలనుకున్నారు. నేను గెలిచి ఆయన ముందు నేను కూడా గొప్పవాణ్ణని చెప్పాలనుకున్నాను. కానీ అలా ఆడిన ఆటల్లో రాము ప్రాణం పోయింది. దానికి కారణం నేనే అని అందరూ అంటున్నారు. ఏం చెయ్యాలో తెలియక
నేను ఎంతగానో ప్రేమించిన మా అమ్మను కూడా వదిలేసి, నా ఇంటిని వదిలేసి నేను పారిపోయాను. అప్పుడే 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 ఇదిగో ఈ మహానుభావుడే నన్ను చేరతీశాడు, కొడుగ్గా పెంచాడు, తనకున్న కోట్లాస్తి నాకిచ్చాడు. నేను ప్రేమించానని, నేను పెళ్లి చేసుకోవాలని తప్పించాడు. ఊర్మిళ అత్తయ్యతో శత్రుత్వం ఉన్నా కూడా అదంతా పక్కన పెట్టి నేను చాందిని కలవాలని మనసారా కోరుకున్నారు. కానీ ఏం జరిగింది? ఆ రోజు నేను చాందిని చేసుకోకూడదు అనుకున్నాను. కానీ భాను వచ్చి నన్ను ఒప్పించింది. నీ వల్ల ఆ ఇంటికి సమస్య వచ్చింది, అది ఎవరూ తీర్చలేరు, నువ్వే మళ్ళీ వచ్చి ఆ ఇంటికి పెద్ద కొడుగ్గా నిలబడు, అల్లుడుగా కాదు, ఆ ఇంటి మనిషిగా ఉండు, నీ వల్ల జరిగిన నష్టాన్ని నువ్వే తీర్చాలి అని భాను చెప్తే ఆ మాటలు విని నేను చాంద్రిని పెళ్లి చేసుకున్నాను. ఆ రోజు నుంచి నేను చాంద్రిని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాను. ఆ కుటుంబం నాది అన్నట్టుగా ప్రేమించాను. వాళ్ళింట్లో వచ్చే ప్రతి కష్ట సుఖంలను కూడా నేను పాలు పంచుకున్నాను. కానీ ఇప్పుడు ఏమైంది? నేను ప్రేమించిన నా భార్య దృష్టిలోనే నేను శత్రువునయ్యాను. నా చాందిని కనీసం నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడ్డం లేదు. ఇక అత్తయ్య అయితే తన కొడుకుని చంపిన ఒక హంతకుని చూసినట్టుగా నన్ను చూస్తున్నారు. ఆ ఇంటి నుంచి వెళ్ళిపోమని ఆవిడ నాకు వీధి గుమ్మం చూపించారు. ఇవన్నీ తట్టుకోవడం నాకు కష్టంగా ఉంది. అవన్నీ గుర్తొస్తుంటే అసలు నేను ఎందుకు బతుకున్నానా అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అందుకే ఆ బాధని భరించాలంటే ఇదిగో ఈ మందు తాగాలి. తాగకుండా ఉండలేనా? ఎందుకంటే కనీసం ఈ మత్తులోనైనా జరిగింది మర్చిపోవాలనుకుంటున్నాను. కానీ మత్తు తలకెక్కుతుందే తప్ప మనసులో ఉన్న బాధను మాత్రం మర్చిపోలేకపోతున్నాను. అత్తయ్యకి ఎలా చెప్పాలో, ఆవిడని అసలు ఎలా కన్విన్స్ చేయాలో కూడా నాకేం అర్థం కావడం లేదు. ఏం చెప్తే ఆవిడ నన్ను అర్థం చేసుకుంటారా? మళ్ళీ నా భార్య నన్ను ఎప్పుడు ప్రేమిస్తుందో, ఎప్పుడు అభిమానిస్తుందో తెలియడం లేదు. నువ్వే దారి చూపించు డాడా. గూడేడిసిన రెక్కకు తోడే పైవాడే మిన్నే అమ్మ ఎక్కడ రామ్మా, ఆట భయంగా ఉందమ్మా. అమ్మా అమ్మ దొరికేసింది. అమ్మా అంటే ఇంతసేపు నన్ను భయపెట్టినట్టు నటించి ఇలా అవుట్ చేస్తావా? రేయ్, కబడ్డీ కూడా ఇలాగే ఆడేస్తావా? కబడ్డీ ఆట అంటే నాకు ప్రాణం. నాకు ఆ ఆట తప్ప ఏ ఆట రాదు. నేనెప్పుడైనా పోరాడే గెలుస్తాను. నేనెప్పటికైనా గొప్ప ప్లేయర్ని అవుతానమ్మా. ఏరా, నీకు కబడ్డీ ఆట అంటే అంత ఇష్టమా? ఇష్టం కాదు, చాలా 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 ఇష్టం. నిజం చెప్పాలంటే మా అమ్మ అంటే ఎంత ఇష్టమో అంత ఇష్టం కబడ్డీ ఆట అంటే. రే, ఈ ఆటలో నువ్వు ఖచ్చితంగా ఛాంపియన్ అవుతావురా, ఆ నమ్మకం నాకుంది. దూరంగా పోకే దొరకనంతగా, తిరిగొచ్చేదారి తెలియనంతగా, భూమాత ఒడి చేరి నా భారం దించావా, చూస్తూనే చేసారి ఎదకోతే పెంచావా, మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా. ఏనాడు లేవను అంటూ పడుకుంటున్నావా, నూరేళ్ల నిద్రతోని రెప్పలు మూసావా.
అత్తయ్య, నన్ను మీరు అమ్మలా చూసుకున్నారు, ఎంతో అభిమానించారు. నేను ఈ ఇంటికి మహారాణి అన్నారు. మీరు నా మీద చూపించిన ప్రేమకి నేనెంతో మురిసిపోయాను. నాకు నా తల్లి దూరమైన అత్తగారి రూపంలో తల్లి దొరికిందని ఎంతో మురిసిపోయాను. మీ ప్రేమ అనురాగం ఎంత గొప్పవో తెలుసుకున్నాను. కానీ ఈరోజు మీరు ఇలా మౌనంగా ఉండటం, కనీసం నా వైపు కన్నెత్తి కూడా చూడ్డానికి ఇష్టపడకపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. అత్తయ్య, మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం నిజం, ఏది కావాలని ఎవరూ చేయలేదు. అనుకోకుండా జరిగిన పరిణామాలే ఇంత అగాధాన్ని సృష్టించాయి. ఎప్పుడో జరిగిపోయిన గతం కదా అని నేనిప్పుడు మర్చిపోమని చెప్పడం లేదత్తయ్య. ఆ గతంలో జరిగింది పొరపాటే తప్ప నిజమైన సంఘటన కాదు అని చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. అన్నయ్య చేతిలో జరిగింది అన్నయ్య కావాలని చేసింది కాదు అని చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ఆ తర్వాత జరిగిన ప్రతి పరిణామం నాకన్నా మీకే ఎక్కువ తెలుసు అత్తయ్య. మీ కొడుకు మీకు దూరం అయ్యారు. ఆ బాధను ప్రపంచంలో ఎవరూ తీర్చలేరు. ఇది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. కానీ మా అన్నయ్య కూడా మా ఇంట్లో ఉండిపోలేదు. ఆ సంఘటన జరిగిన తర్వాత అన్నయ్య ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఒక రకంగా మా అమ్మ కూడా అన్నయ్య ఇంకా లేడు అని నిర్ణయానికి వచ్చింది. తన కొడుకు వస్తాడు అని కన్ను మూసేంత వరకు ఆ గుమ్మం వైపు ఎదురు చూస్తూనే ఉంది. అత్తయ్య, మీ బాధలో అర్థం ఉంది అత్తయ్య, మీ కోపంలో అర్థం ఉంది. ఏం జరిగిందో చెప్పే అవకాశం నాకు ఇవ్వండి. నేను చెప్పింది విన్నాక కూడా నా తప్పుందని మీరు నిర్ణయించుకుంటే మీరు ఏ శిక్ష వేసినా సరే నేను ఆనందంగా అనుభవిస్తాను. మరణశిక్ష విధించిన వ్యక్తికి కూడా తను చెప్పే మాటలు వింటారు. ఇప్పుడు నా పరిస్థితి అదే అత్తయ్య. మీరిలా ఉండిపోతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మీ గంభీరాన్ని చూశాను, మీ ప్రేమని చూశాను, మీ అనురాగాన్ని చూశాను. కానీ మీ బాధని మాత్రం నేను చూడలేకపోతున్నాను. మీలో మీరు ఎంత మదన పడిపోతున్నారో, ఆ బాధ మిమ్మల్ని ఎంత దహించి వేస్తుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ బాధను తీర్చాలని, ఈ బాధ నుంచి ఉపశమనం ఇవ్వాలని నేను ఈ పని చేశాను. దానికి కారణం ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇన్నాళ్ళు నేను ఈ విషయాన్ని ఎందుకు దాచానని మీరు నన్ను అడగొచ్చు. కానీ చేదు నిజం బయటకు వస్తే మీరు ఇలాగే బాధపడతారని ఎప్పుడూ ఊహించాను. జరిగిపోయిన గతాన్ని ఏం చేసినా ఎవరు వెనక్కి తీసుకురాలేరు. కానీ జరిగిన నష్టాన్ని ఎంతో కొంత తగ్గించొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ పని చేశాను. అందుకే అత్తయ్య, ఆ రోజు పరమం వచగా యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయా నమే విదుః సురగణాః అత్తయ్య, నేను చెప్పేది ఒక్కసారి వినండి. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, అసలు ఏం జరిగిందంటే మహర్షీణాం చ సర్వశః यो मम अजमनादिं च वेत्ति लोकमहेश्वरम् असम्मूढः समर्थ्येषु सर्वपापैः प्रमुच्यते అత్తయ్య, మీరు నా మాటనే కాదు నా నీడను కూడా సహించలేకపోతున్నారని నాకు అర్థమవుతుంది. నేనేం చెప్పాలనుకున్నా వినాలని మీరు అనుకోవడం లేదు. నేను చెప్పేది అబద్ధం అవుతుందని, నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నానని దాన్ని గొప్పగా చెప్పుకొని మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానని మీరు అనుకుంటున్నారని నాకు అర్థమైంది. కానీ ఒక్క మాట,
నేను ఈ కుటుంబం గురించి ఆలోచించాను. ఈ ఇల్లు బాగుండాలనే కోరుకున్నాను. నా వాళ్ళంతా సంతోషంగా ఉండాలని నేనెప్పుడు తాపత్రయపడతాను. మీకు చిన్న బాధ కలిగినా ఆయన ఎంత బాధపడతారో నాకు తెలుసు. నా ప్రాణమైన నా భర్త మిమ్మల్ని తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటారని నాకు తెలుసు. అలాంటి మీకు బాధ కలిగితే నేనెలా భరించగలను అత్తయ్య? అందుకే ఏం చెప్పాలో చెప్దామనుకున్నాను, కానీ మీకు వినడం ఇష్టం లేదని నాకు అర్థమైంది. మీకు ఇష్టం లేని పని మీ కోడలిగా నేను ఎప్పటికీ చేయను అత్తయ్య. మీ పట్ల నేను తప్పుగా మాట్లాడి తప్పుగా ప్రవర్తించుంటే పెద్ద మనసుతో నన్ను క్షమించండి. అత్తయ్య నా మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు కదా, నా నీడని కూడా భరించలేకపోతున్నారు కదా. మరి ఇంట్లో ఉంటూ అత్తయ్య బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. దీనికి ఒక్కటే పరిష్కారం, నేను ఇంటి నుంచి వెళ్ళిపోవడం. అత్తయ్యకి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోవడం.